బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు అప్పుల పాలైపోయారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒక్క రోడ్డు బాగు చేయడానికి కూడా డబ్బు లేదు అన్నారు ఆయన. అప్పు చేసిన 12 లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయాయో కేసీఆర్, రేవంత్ రెడ్డిలే సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణ వచ్చిన రోజు మన డబ్బు మిగులుండే బ్యాంకులు మన జీతం వస్తున్నారు, కొంత సేవ్ చేసుకుని బ్యాంకులో పెట్టుకుంటాం, కొంత ఖర్చు పెడతాం. ఆ రకంగా తెలంగాణ వచ్చినప్పుడు కూడా కొంత డబ్బు బ్యాంకులో ఉంది. ఈరోజు కేసీఆర్ అదేవిధంగా రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు చేసినటువంటి దగాకోరు కారణంగా, వెన్నుపోటు కారణంగా, అవినీతి కారణంగా, అక్రమ పాలన కారణంగా 12 లక్షల కోట్ల రూపాయలు నా తెలంగాణ ప్రజలు ఈరోజు ఈ రెండు పార్టీలు చేసిన పాపం కారణంగా అప్పులో పడలేదు. 12 లక్షల కోట్లు మనం అందరం కట్టాలి. ఎక్కడ పోయినాయి 12 లక్షల కోట్లు? ఎవరి జేబులకు పోయినాయి? నా బోడపండలో ఒక రోడ్డు బాగేయడానికి డబ్బు లేదు. నా హైదరాబాద్ నగరంలో వీధి లైట్లు కాలిపోతే లైట్లు కొనడానికి డబ్బు లేదు. నా డ్రైనేజ్ వర్క్లో అయితే పైప్ లైన్ చేయడానికి డబ్బు లేదు. ఎక్కడ పోయినాయి 12 కోట్లు, 12 లక్షల కోట్లు? కేసీఆర్, రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి.